ఉపాధ్యాయ సంఘాలపై సీఎం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తపస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర మహాధర్నాకు మెదక్ జిల్లా ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారు. కాంగ్రెస్ హామీలైన సిపిఎస్ రద్దు, ఓపీఎస్, పీఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేజీబీవీ, మోడల్ స్కూల్ సమస్యలను తీర్చి విద్యార్థులకు యూనిఫాంలు, పుస్తకాలను వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణమూర్తి, యాదగిరి, రేఖ, సంధ్యారాణి, లక్ష్మీనారాయణ, ప్రభాకర్, గుజ్జరి రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీహరి, మహేష్, నరేష్, నందు, ప్రవీణ్, దశరథం, మధుమోహన్, అరవింద్, రాజప్ప, కాంశీరాం జాధవ్, పోచయ్య, చంద్రశేఖర్, శ్రీనివాస్, రమేష్, పులి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై 3 దశల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా జూలై 4 తారీఖు నాడు మండల స్థాయిలో మేము ధర్నా చేయడం జరిగింది. జూలై 14 నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లా కలెక్టర్ కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలే కాబట్టి ఈరోజు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామని చెప్పిండు, పెండింగ్ డిఏలు ఇస్తామని చెప్పిండు, అదేవిధంగా పీఆర్సీ అమలు చేస్తామని చెప్పిండు. అనేక రకాల హామీలు ఇచ్చినప్పటికీ ఇంకా వాటిని అమలు చేయకపోవడం వలన ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగోపాధ్యాయులు ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా భారీ ఎత్తున పిలువడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నింటినీ వెంటనే నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. भारत माता की